ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది పండుగ అందరి జీవితాలకు కొత్త కాంతులు తీసుకురావాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. విశ్వావసనామ సంవత్సరం తెలుగు ప్రజలందరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నా లేకపోయినా అది ప్రజల విశ్వాసం. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త అవకాశాలని సృష్టించుకోవటానికి ఈ ఉగాది ఒక నాందిగా, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన తొలి ఉగాది. ఎన్నో కొత్త ఆలోచనలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా, ప్రజల సంక్షేమం కోసం మరి ప్రజలే పార్ట్నర్షిప్తో, అంటే ధనికులైన వారు పేదవారిని ఆదరించి వారి పేదరికాన్ని పారద్రోలే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచనలతో P4 అనే విధానాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన. డబ్బున్నవారు చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలకి డబ్బు ఇవ్వటం ఒక స్కూల్ ఆఫ్ థాట్ అయితే, ఈ ఉగాది నుంచి P4 అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేనికైనా కొంత డిస్కషన్ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అనేది. ఆయన చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని మనందరం సమిష్టి కృషితో సక్సెస్ దిశగా విశ్వావసునామ సంవత్సరం నాడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉగాది షడ్రుచులతో, రకరకాల పిండి వంటలతో, స్నేహితులతో, బంధుమిత్రులతో అందరితో కలిసి ఆనందంగా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఉగాది నుంచి నా నియోజకవర్గంలో స్వచ్ఛమైన తాగునీరు గురించి ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైనా మా ఉండిలో ఉన్న కాలువల్లో, నియోజకవర్గంలో చెత్త వేస్తే ఖచ్చితంగా 1000 రూపాయల పెనాల్టీ గుంజి మరీ తీసుకోవటం జరుగుతుంది. గతంలో చెప్పాం, ఎవరైనా ఫోటో తీసి అప్పచెప్తే వారికి 1000 రూపాయల పెనాల్టీ, ఫోటో తీసి ఇచ్చిన వారికి 500 రూపాయల బహుమానం అని. ఇది ప్రజా శ్రేయస్సు కోసం, స్వచ్ఛమైన తాగునీరు కోసం చేసిన ఆలోచన. ప్రధానమంత్రి గారి స్వచ్ఛ భారత్, ముఖ్యమంత్రి గారి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకి అనుగుణంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి ఉండి ప్రజలందరూ కూడా సహకరించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగువారందరికీ ఉగాది, కన్నడ నాట ఈరోజే ఉగాది, గుడి పడవ పేరుతో మహారాష్ట్ర వారికి కూడా ఈరోజే నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన వారందరూ మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ